గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. బెంగళూరు నుంచి లలిత గారు రాస్తున్నారు. అష్ట చిరంజీవులు ఎవరు తెలియచేయగలరు అని అడుగుతున్నారు. అశ్వత్థామా బలిర్వ్యాసో హనుమాంస విభీషణః కృతః పరశురామశ్చ సప్తైతే చిరజీవినః అని ఈ శ్లోకం చెప్తుంది. ఇందులో 7 మంది చిరంజీవులను గురించి చెప్పారన్నమాట. అశ్వత్థామ, బలి, వ్యాసో, అశ్వత్థామ బలిర్వ్యాసో, హనుమాంశ్చ హనుమాన్ హనుమంతుడు, విభీషణ విభీషణుడు, కృపః పరశురామశ్చ కృపాచార్యుడు పరశురాముడు, సప్తైతే చిరజీవినః వీళ్ళు 7 మంది చిరంజీవులు అన్నారు. వీళ్ళని ఎప్పుడు తలుచుకుంటూ ఉండాలి అని చెప్తారనమాట. ఇప్పుడు ఆవిడ ఏమని అడిగారు, చిరంజీవులు అంటే ఎవరండి అని అన్నారు. మరి శాస్త్రంలో 7 మంది గురించే చెప్పారుగా, 8వ వాడు ఎక్కడి నుంచి వచ్చారు అంటే మార్కండేయ తథాష్టమం అన్నారు. మార్కండేయుణ్ణి కూడా ఒక చిరంజీవిగా చెప్తారు. కల్పాంతమయ్యేంత వరకు కూడా చిరంజీవిత్వమే ఆయనకి ఇచ్చారనమాట. కనుక మార్కండేయుడు కూడా చిరంజీవుల్లో ఒక చిరంజీవి. కనుక 8 మంది చిరంజీవులు అయిపోయారు. ఇలా వీళ్ళు 8 మంది చిరంజీవులమ్మ. వారు అడిగినటువంటి సందేహానికి ఇది సమాధానము. అయితే ఈ చిరంజీవులను నిత్యము స్మరించుకుంటూ ఉండాలి. సప్తైతే చిరజీవన, వీళ్ళని స్మరించుకోవడం వలన మనకు ఎలాంటి పీడలు లేకుండా ఉంటాము అని. ప్రధానంగా పిల్లలకు జన్మదినాలు వస్తాయిగా, ఆ జన్మదినం వచ్చినటువంటి రోజున మాత్రం ఖచ్చితంగా పిల్లలకు స్నానం చేయించి, కొత్త వస్త్రాలు కట్టి, పిల్లలకు భగవంతుని దర్శనం చేయించి, తూర్పు ముఖంగా కూర్చోబెట్టి పిల్లలకు తిలకం పెట్టి, కొన్ని ఆవు పాలు, అందులో కాస్తంత బెల్లము, కాస్తంత నల్ల నువ్వులు. నల్ల నువ్వులు అంటే భయపడకూడదు, నల్ల నువ్వులే శ్రేష్టం, తిలే లక్ష్మీ అంటుంది శాస్త్రం. నువ్వుల్లో లక్ష్మీదేవి ఉంటుంది. కనుక ఈ 3 పదార్థాలను మిశ్రమంగా కలిపి ఆ పిల్లవాడికి ఉద్ధరణితో 3 సార్లు తాగించాలి. పిల్లవాడు పిల్ల జన్మదినం జరుపుకునేటువంటి వాళ్ళు, పెద్దవాళ్ళైనా సరే, అయ్యా పెద్దవాళ్ళకు లేదా అంటే పెద్దవాళ్ళకి కూడా అందరికీ తీర్థముగా ఆ 3 పదార్థాలను కలిపి ఇప్పుడు చెప్పేటువంటి శ్లోకం వాళ్ళు చెప్పుకుంటూ తాగాలన్నమాట. అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః కృపః పరశురామశ్చ సప్తైతే చిరజీవనః మార్కండేయం తథాష్టమం అనుకుంటూ అలా ఆ 3 సార్లు ఆ తీర్థమును స్వీకరించడం వలన వీళ్ళకి ఆ పిల్లలకి ఆ చిరంజీవుల యొక్క అనుగ్రహం చేత బాలారిష్ట దోషాలు, అపమృత్యు దోషాలు, గండాలు తొలగిపోయి మళ్ళీ వచ్చే సంవత్సరం జన్మదినమును చూడగలుగుతారు అని శాస్త్రం తెలియజేస్తుంది. అంటే వచ్చే సంవత్సరం జన్మదినం చూడగలుగుతున్నామనంటే ఈ సంవత్సరం గట్టెక్కినట్టేగా. మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ ఈ విధంగానే చేస్తావు, మళ్ళీ వచ్చే సంవత్సరం చూస్తావుగా. కనుక పూర్ణ ఆయుర్దాయం ఉంటారు అని మన ఋషులు ఈ విధమైనటువంటి ఇంత దృష్టితో ఆలోచించి చెప్పారు. కనుక వారు అడిగినటువంటి సందేహము, దానికి సంబంధించిన వివరణ ఇదమ్మా. గురుగారు, ప్రేక్షకుల సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు తెలియజేస్తూనే అదేవిధంగా నిత్య జీవితంలో మనం ఆచరించే కర్మల్లో భాగంగా ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి. వాటిల్లో కొన్నిటిని ఈనాటి కార్యక్రమం ద్వారా సందేహాలకు నివృత్తి తెలియజేసినందుకు ధన్యవాదాలు.